గురువారం సందర్భంగా నగరంలోని తేనె సాయిబాబా ఆలయంలో మాధవనగర్ సాయిబాబా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. సీఎం కేసీఆర్ తోనే గిరిజనులకు సాధికారత కలిగిందని, రిజర్వేషన్ల పెంపుతో విద్యా సంస్థలో గిరిజన బిడ్డలకు అడ్మిషన్లు పెరిగాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అంతర్జాతీయ గిరిజన విద్యార్థుల జూమ్ కాన్ఫరెన్స్ లో కవిత మాట్లాడారు. ఈ నెల 24న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 25న ప్రధాని మోదీ కామారెడ్డి జిల్లాకు రానున్నారు. జూకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావుకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అటు 25న కామారెడ్డి సభలో మోదీ పాల్గొననున్నారు. అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. పాదయాత్రగా శబరిమలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో 11వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉస్మాన్ ఖాన్ 1000 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భీమ్గల్ పట్టణంలోని లింబాద్రి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అర్చకులు కమనీయంగా నిర్వహించారు. జిల్లా నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి అనుగ్రహం పొందారు. ఆర్మూర్ పట్టణంలోని 11, 12, 30, 31 వార్డుల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికా పాలిటెక్నిక్ కళాశాలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్దా గ్రామంలో బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయండి, నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి పాటుపడతానన్నారు.